చాలా మందికి ఇది ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వస్తుంది. ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం రైజ్లో ఉంది ప్రస్తుతం. సో పెళ్ళి అయి 10 సంవత్సరాలు అయింది, 5 సంవత్సరాలు అయింది, పిల్లలు లేరు. సో దానికోసం ఇక్కడ ఈరోజు వచ్చాము. ఇన్ఫర్టిలిటీ క్యాంప్ పెట్టాము, ఫ్రీ ఇన్ఫర్టిలిటీ క్యాంప్. సో చాలామందికి ఖచ్చితంగా ఐవీఎఫ్ అవసరం, బట్ ప్యాకేజ్ ఎక్కువ ఉంది హైదరాబాద్లో, ఎట్లా ఆలోచించే ट्रीटमेंट आगिपोते. सो ऐसे पेशेंट्स के लिए कम पैकेज में अच्छा ट्रीटमेंट, एथिकल ट्रीटमेंट लेकर हम आए हैं आज महबूबाबाद. सो पैकेज कोसम भयम ఏం లేదు, మంచి ట్రీట్మెంట్ మీకు ఇస్తాము, మంచి ఎథికల్ ఆనెస్ట్ ట్రీట్మెంట్ ఇస్తాము. అండ్ అన్నీ క్లియర్గా చెప్తాము, ఏం ప్రాబ్లం ఉంది, ఏ వైప్ ప్రాబ్లం ఉంది అన్నీ చెప్పి మీకు ఏ ట్రీట్మెంట్ సూట్ అవుతుంది. ప్రతి కపుల్కి వేరే వేరే ట్రీట్మెంట్. సో మీకు పర్టిక్యులర్లీ ఏ ట్రీట్మెంట్ సూట్ అవుతుంది ఆ ప్రకారం వెళ్ళి మీకు ఖచ్చితంగా బేబీ కోసం 100% ట్రై చేస్తాము. వేరే వేరే డిస్ట్రిక్ట్స్ కూడా ఇట్లా ప్లాన్ చేస్తాము ఫ్యూచర్లో. కొంచెం చాలామంది ఈ మహబూబాబాద్ జిల్లాలో ఏజెన్సీ ప్రాంతం, అందులో వెనుకబడిన గిరిజన బిడ్డలు ఎక్కువ ఉంటారు. కాబట్టి వీళ్ళకు అవేర్నెస్ అవసరం. పెళ్ళిళ్ళు అవుతారు, టైంకి పిల్లలు అవ్వరు, కారణాలు ఉంటాయి, చిన్న చిన్న లోపాలు. అంటే ఇప్పుడున్న జనరేషన్ మన అందరికీ మిత్రమా తెలిసిందే. ఇప్పుడు తినే తిండి, తాగే నీరు, పీల్చే గాలి కొంత కలుషితం అవ్వడం, వాటితో పాటు కొన్ని డిఫరెంట్ సమస్యలతోని కొంత అవగాహన లేకపోవడం కూడా పిల్లలు పుట్టకపోవడం అనేది జరుగుతుంది. చాలామంది సంవత్సరాల కొద్దీ పిల్లలు దాదాపు 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు పిల్లలు లేక వాళ్ళు మళ్ళీ మనోవేదనతో నీలో లోపం ఉంది ఆడబిడ్డ అని, నీలో లోపం మగవాళ్ళని చెప్పుకుంటా మళ్ళీ డివోర్స్ తీసుకునే పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఈ కారణంగా ఇక్కడ నుండి చిన్న లేడీస్ ప్రాబ్లం కూడా, పెళ్లి కాని అమ్మాయిలకు కూడా, ఆడబిడ్డలకు కూడా కొంత లేడీస్ ప్రాబ్లమ్స్ కూడా కొన్ని తలెత్తుతున్నాయి. కాబట్టి దీనికోసం మా మేడం గారిని అడిగి ఉండే, మేము ఒక చిన్న మాట అడిగి ఉండే, మేడం మా ఏజెన్సీ గ్రామీణ ప్రాంతాల్లో కూడా మీలాంటి వాళ్ళు కొంచెం అవేర్నెస్, అంటే ఫీజులు పెట్టుకునే పరిస్థితుల్లో వాళ్ళు ఉండరు, వాళ్ళ లోపం ఏదో తెలిస్తే వాళ్ళు చక్కదిద్దుకునే ఛాన్స్ ఉంటుంది అని డాక్టర్ ఐశ్వర్య గారిని మేము అడగడం జరిగింది. సరే అయ్యో సార్, తప్పకుండా మేము ఒక రోజు క్యాంప్ పెడతాం, వీలైనంత వరకు అవేర్నెస్ చేస్తామని దాదాపు వారం 15 రోజుల నుండి వాళ్ళు ఇక్కడ చెప్తూనే ఉన్నారు. అయినా నాకు తెలిసి చాలామంది వరకు రారు. వాళ్ళు డబ్బులు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టరు, లేని కాడ పోయి వృధా చేసుకుంటా వాడే మూఢనమ్మకాలతో నడిచేటోళ్ళు, చెట్ల మందని ఈ మందని చెప్పుకునే విధి విధానాలతో ఉన్నారు. కాబట్టి డాక్టర్ ఐశ్వర్య గారు చాలా అనుభవం కలిగిన వాళ్ళు.